ఇక స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే ఉచిత వైద్య శిబిరాలను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ వల్లలం నాయక్ కోరారు. ఇక ఈ మేరకు ఆయన చారిటబుల్ ట్రస్ట్ గ్రీనిక్లిన్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్స్లో ఈ కార్యక్రమం జరిగింది. ఇక అనంతరం డాక్టర్స్తో బలరాం నాయక్, ప్రభుత్వ హిప్పు రామచంద్ర నాయక్ కంటి పరీక్షలు చేయించుకున్నారు. నిపుణులైన హైదరాబాద్ వైద్యులతో ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశామని ఎంపీ బలరాం నాయక్ తెలిపారు. త్వరలోనే జిల్లా కేంద్రంలో వారం రోజుల పాటు మరో వైద్య శిబిరం నిర్వహించనున్నామని వెల్లడించారు. జిల్లా ప్రజలందరూ ఈ ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడికల్ క్యాంప్ కూడా ఇంకోటి నిర్వహిస్తాం. అదేవిధంగా జాబ్ మహిళ కూడా నిర్వహిస్తాం. ఇది జాబ్ మహిళ కూడా తప్పకుండా పెడతాం. ఎందుకంటే ఆల్ కంపెనీస్తో కూడా మాట్లాడుతున్నాం. అది సమ్మర్లో పెట్టాలని అనుకుంటున్నాం. తప్పకుండా అది సమ్మర్లో 100% మేము పెడతాం. అదేవిధంగా ముఖ్యంగా ఇది మెడిసిన్ ఏంటంటే ఇది ఒక రోజు పెట్టి చూద్దామని మేము ఒక మెగా మెడికల్ క్యాంప్ జరిగింది. ఎందుకంటే నేను అందరూ కూడా ఢిల్లీ నుంచి కొంతమంది డాక్టర్లు నేను అడిగాను. ఎందుకంటే ఫార్మా వాళ్ళను వీళ్ళ అందరిని ఒక డాక్టర్ కొంతమందిని ఇక్కడ తీసుకొచ్చి అన్ని టెస్టులు ఒక 3-4 రోజులు చేయించి అందరికీ విలేజ్ల తండాలలో ఉన్న వాళ్ళకు కంటితోని ఇప్పుడు కంటి చూపు లేక చాలా మంది బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకు కూడా అద్దాలతో సహా కూడా మేమే ఇవ్వాలి, మెడిసిన్ కూడా మేమే ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ సమ్మర్లో తప్పకుండా గౌరవనీయులైన మెడికల్ క్యాంప్ కూడా ఇంకోటి నిర్ణయిస్తాం. అదేవిధంగా జాబ్ మహిళ కూడా